అంతర్యామి అయిన పరిశుద్ధాత్ముని వాగ్దానము అనబడిన అంశాన్ని మనము ఈ రోజున ధ్యానం చేస్తా ఉన్నాం. అంతః అనేటువంటి మాటకు అర్థం ఏంటి అనంటే హృదయము అని అర్థం. అంతః అంటే అర్థం ఏంటి? హృదయము. యామి అనేటువంటి మాటకు అర్థం ఏంటి అనంటే, యామి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నియంత్రించేవాడు అని అర్థం. చెప్పండి గట్టిగా, నియంత్రించేవాడు అని అర్థం. హృదయాన్ని నియంత్రించేవాడు. అంతర్యామి అంటే అర్థం ఏంటి? హృదయాన్ని నియంత్రించేవాడు, లేదా హృదయంలో ఉండి కార్యాన్ని జరిగించేటువంటి వాడు. అంతర్యామి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనందరి హృదయాలలో ఉండి మనందరి జీవితాన్ని ఏం చేసేవాడట? నియంత్రించేవాడు. అందుకొరకే అంతర్యామి అయినటువంటి పరిశుద్ధాత్ముడు అనేటువంటి మాటను మనము ఈ రోజున ధ్యానాంశం ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే ప్రియమైన పిల్లలు, ఇప్పుడు చదివా గలతీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో ఉండేవాడు కాదు. ఎక్కడ ఉండేవాడట? మనందరి హృదయాలలో ఉండేవాడు. చెప్పండి గట్టిగా, అందరూ చెప్పాలి మాట. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో ఉండేవాడు కాదు. ఎక్కడ ఉండేవాడట? మనందరి హృదయాలలో ఉండేటువంటి వాడు. మనందరి హృదయాలలో ఉండి మనందరి ఆలోచన. ఎందుకంటే హృదయంలో నిండి ఉన్న దానిని బట్టి ఏం మాట్లాడును? నోరు మాట్లాడును. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి మన మార్గాలలో మనం నడవగలుగుతున్నాం. హృదయంలో నిండి ఉన్న దానిని బట్టి మన ప్రతి చర్య కేంద్రీకృతమవుతుంది. అంటే నువ్వు చేసే ప్రతి పని దేనిని బట్టి? హృదయాన్ని బట్టి. దేని బట్టి? హృదయాన్ని బట్టి. హృదయం చెడ్డది అనుకోండి, ఈ క్రియలు ఎలా ఉంటాయి? చెడ్డ క్రియలు ఉంటాయి. హృదయం మంచిదైతే, అందుకొరకే బైబిల్ అంతా చాలా స్పష్టంగా చెబుతున్న మాట ఏంటంటే, సజ్జనుడు తన మంచి హృదయమును ధననిధి